రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగానే కాదు, సంక్షేమంలోనూ పెద్దన్నగా నిలుస్తోంది సింగరేణి. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, ఆ ప్రాంత ప్రజలకు సైతం ఏటేటా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. వాటిలో అత్యంత ప్రధానమైనది మహిళా సాధికారత. సింగరేణి ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా వివిధ వృత్తి శిక్షణ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందిస్తోంది సింగరేణి సంస్థ. అలా శిక్షణ పొందిన ఎందరో మహిళలు నేడు స్వంతంగా వ్యాపారాలు నిర్వహించుకుంటూ స్వయం ఉపాధి పొందడమే కాదు, వారి కుటుంబాలకు ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. కేవలం ఉద్యోగాల కల్పనలో మాత్రమే కాక, మహిళలకు స్వయం ఉపాధి కల్పనకు సైతం సింగరేణి సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తోంది. ప్రతి ఏటా ఉచిత వృత్తి శిక్షణ కోర్సుల ద్వారా వందలాది మంది సింగరేణి ప్రాంత మహిళలకి బ్యూటీషియన్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, DTP వంటి ఇతర కోర్సుల్లో ట్రైనింగ్ అందిస్తోంది. ఈ ఏడాది కూడా దాదాపు 600 మంది మహిళలు శ్రీరాంపూర్ ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. సింగరేణి సంస్థ అందజేస్తున్న ఈ ఉచిత వృత్తి శిక్షణ కోర్సులు తమకెంతగానో ఉపయోగపడుతున్నాయంటున్నారు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు. ఇప్పటికే చాలామంది ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకొని సొంతంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఇతరులకు సైతం ఉపాధి కల్పిస్తున్నారని, తాము కూడా త్వరలోనే ఆ దిశగా ముందుకు సాగుతామంటున్నారు. సింగరేణి సేవా సమితి ద్వారా శ్రీరాంపూర్ ఏరియాలో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను. మా మేడం పేరు శ్రావంతి. తను మాకు మెహందీ, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, ఫేషియల్స్, హెయిర్ స్టైల్స్, హెయిర్ కట్స్, శారీ ప్రీప్లేటింగ్, శారీ డ్రేపింగ్, మేకప్, ఇట్లాంటి అన్ని బేసిక్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నితో పాటు మాకు నేర్పించింది. ఈ సేవా సమితి ద్వారా మేము నేర్చుకున్న దాన్ని స్వయం ఉపాధి పొందుతూ నలుగురికి ఇంకాస్త హెల్ప్ చేయాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు. 3 నెలల శిక్షణ ముగింపు నేపథ్యంలో ఒక్కో విభాగంలో ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఫేర్వెల్ పార్టీలు సైతం సెలబ్రేట్ చేసుకుంటున్నారు సింగరేణి ప్రాంత మహిళలు. ఇందులో భాగంగా గత వారం శ్రీరాంపూర్లోని మనోరంజన్ సముదాయంలో టైలరింగ్, మగ్గం విభాగాల వారి ఫేర్వెల్ పార్టీకి ముఖ్య అతిథిగా ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి మునిగంటి ఉమారాణి పాల్గొన్నారు. శిక్షణ పొందిన వారు రూపొందించిన డ్రెస్లు, ఫ్రాక్స్, జాకెట్స్ పరిశీలించి అభినందించారు. మేకప్, ఫ్యాషన్ డిజైనింగ్లో సైతం మంచి శిక్షణ పొందారన్నారు. మహిళా సాధికారత ప్రధాన ధ్యేయంగా సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేలా ఎదగాలని ఆకాంక్షించారు. ఉచిత శిక్షణ పొందిన మీరందరూ మీరు మీ కాళ్ళ మీద మీ హస్బెండ్స్ని అడగకుండానే కానీ, టైలరింగే కానీ, ఫ్యాషన్ డిజైనింగే కానీ, ఒక్కొక్క బ్లౌజ్ కుట్టాలంటే ఈరోజు 300 డిజైన్ పెట్టి కుట్టాలంటే ఇంకెక్కువ ఉంది. అదే ఆ అమౌంట్ మీకు మీ వాళ్ళ దగ్గర తీసుకొని మీరు దాన్ని ఇంకా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అదే మేము ఐబ్రోస్ చేయించుకోవాలంటే 50 రూపీసే, ఫేషియల్ చేస్తే ఇప్పుడు ఇందాక 1500 రూపీస్ అన్నారు. చాలా ఎక్కువ. ఒక్కరికి వేసిన ఒక రోజులో ఒక్కరికి వేసిన కాప్ పెట్టుకొని సంపాదించవచ్చు. టైలరింగ్, బ్యూటిషియను, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, ఇంట్లో టైలరింగ్ చాలా బాగా ఎవరి వాళ్ళు నేను చూశాను. ఎవరి బ్లౌజులు వాళ్ళు బాగానే కుట్టుకుంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ కూడా పిల్లలకి మోడల్ డ్రెస్సులు కుట్టారు. ఫేషియల్, ఐబ్రోస్, వ్యాక్స్, మేకప్ ఇవన్నీ బాగా చేస్తారు. గత 25 ఏళ్లుగా సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా సేవా సమితి ద్వారా వేలాది మంది మహిళలకు బ్యూటీషియన్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, DTP వంటి ఇతర కోర్సుల్లో శిక్షణ అందజేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 619 మంది శిక్షణ పూర్తి చేసుకోగా 2025-26లో 547 మంది సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. మంచి అనుభవం కలిగిన శిక్షకులతో 3 నెలల పాటు శిక్షణ అందించడమే కాక వారికి పూర్తి స్థాయి పరిజ్ఞానం పొందేలా ప్రాక్టికల్ ట్రైనింగ్ సైతం అందజేస్తున్నారు. దాని ఫలితంగా శిక్షణ పూర్తయ్యే సమయానికి స్వంతంగా లేటెస్ట్ డిజైన్స్, జాకెట్స్, ఫ్రాక్స్, డ్రెస్సెస్, డిజైనర్ డ్రెస్సెస్ రూపొందించడమే కాక వాటిని సేవా సమితి అధ్యక్షురాల ఎదుట ప్రదర్శించారు.